రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతలు అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. అంబేద్కర్ కలలు ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆ మహానాయకుడు, మేధావి, రాజ్యాంగ నిర్మాత. ఆయన ఈనాడు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల గురించి పొందుపరచకపోయినట్టయితే మాకు తెలంగాణ వచ్చేదే కాదు. ఆయన పుణ్యం అంటూ తెలంగాణ ప్రజలు ఈనాడు ఊపిరి పీల్చుకుంటున్నారు. అందరి నేత అంబేద్కర్ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అంబేద్కర్ బాటలోనే ముందుకెళ్లారన్నారు. అంబేద్కర్ ఒక్క వర్గానికి కాకుండా అందరివాడన్నారు. పంజాగుట్టలో జరిగిన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక కులానికో సంబంధించిన నాయకుడు అన్నట్టుగా ఆయన గురించి మాట్లాడడం కానీ, ఆయన గురించి వర్ణించడం కానీ అది మనకు తగని పని. నిన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో, పంజాగుట్ట ప్రాంతంలో. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. ఆ అవమానాన్ని మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఎవరైనా సరే, తప్పు చేసింది ఎవరైనా సరే, వారు ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా, ఏ ఉద్దేశంతో చేసినా దాన్ని తీవ్రంగా మనం ముక్త కంఠంతో ఖండిద్దాం. ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అటు జిల్లాల్లోనూ ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్, కలెక్టర్ సర్ఫరాజ్ తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.